ఈ నాలుగు గోడల మాటలు వింటుందంట. అరేరే ఇదేంటి, మీరు నిలబడి ఉన్నారు, మీ గురించి మీరు చెప్పుకుంటే నేనెవరు చెప్పుకోవాలి? నేను కప్పు అంటే ఆ యొక్క రూహు మిమ్మల్ని కాపాడుతున్నా. ఎండకు కానీ వానకు కానీ పంచభూతాల నుంచి ఏమి ఎఫెక్ట్ కాకుండా మనిషికి మానవుడికి ఎవరికైనా కానీ జంతువులు కానీ నేను ఉన్నాను కదా. దేవుని కూడా గుడిలో కూడా ఏముంటారు, ఒక పైకప్పులా ఉంటాను కదా, అందరికీ నేను రక్షణగా ఉంటాను కదా, నేనే గొప్ప కదా అని పైకప్పు ఆ నాలుగు గోడలతో చెప్తుంది అనమాట. ఓహో అలాగా, సరే నాలుగు గోడలు మాట్లాడుకుంటాయి, పైకప్పు మాట్లాడుకుంటుంది. ఈ లోపల కిటికీలు తలుపులు ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? కిటికీలు తలుపులు అవి మాట్లాడుకున్నాయంట. చూడండి అవి చూడు ఎంత బాగా మాట్లాడుకుంటున్నాయి, నాలుగు గోడలు మాట్లాడుకుంటున్నాయి, పైకప్పు మాట్లాడుకుంటుంది. డోర్ తలుపు నేను ఎన్నిసార్లు మూసుకుంటాను తెరుచుకుంటాను, మూసుకుంటాను తెరుచుకుంటాను, ఒక్కసారి కాదు కదా, 100 సార్లు కాదు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మూసుకుంటా తెరుచుకుంటా, మూసుకుంటా తెరుచుకుంటా అని ఆ తలుపు అంటుందంట. ఎవరితోటి? ఆ గోడలతోటి, ఆ పైకప్పుతోటి. నేనే గొప్ప, ఇంటికి కాపాడుతున్నా, అందరినీ మానవుని కాపాడుతున్నా, ఇంట్లో ఏ దుష్ట శక్తి రాకుండా, ఏ మృగాలు రాకుండా, ఏ పిల్లి రాకుండా, కుక్క రాకుండా, దొంగలు రాకుండా నేను కాపాడుకుంటున్నా కదా, నేనే కదా గొప్పది తలుపు అంటుందంట. ఇవన్నీ ఉన్న తర్వాత కిటికీలు ఉన్నాయి కదా, ఆ కిటికీలు అంటున్నాయట. ఎవరితోటి? ఆ తలుపుతోటి, ఆ గోడలతోటి, ఆ పైకప్పుతోటి. ఇదేంటండి, నేను కదా గొప్ప, నేను లేకపోతే గాలి ఎట్లా వస్తారు ఇంట్లోకి? గాలి తుఫాన్ వచ్చింది, నేను తుఫాన్ వస్తే నాకు నడ్డోర వేస్తారు, మీరు కిటికీలు మూసేస్తారు కదా. దోమలు వస్తున్నాయంటే కిటికీ మూసేస్తారు, గాలి రావాలంటే కిటికీ తీస్తారు, వెలుతురు కావాలంటే కిటికీ తీస్తారు, రాత్రి అయితే కిటికీ మూసేస్తారు. నేను కూడా గొప్పే కదా అని కిటికీ అంటుందట. కిటికీ అన్న తర్వాత ఇవన్నీ కూడా ఇది ఉంది కదా భూదేవి, భూమి, ఆ భూమి ఇవన్నీ గమనిస్తుందంట. గమనించి అరే మీరు 4 గోడలు, ఓ పైకప్పు, తలుపులు, కిటికీలు, మీరే మీరే గొప్ప, మీరే గొప్ప అని మీరే మాట్లాడుకుంటే, నేనే లేకపోతే మీరెక్కడా? నేనే లేకపోతే మిమ్మల్ని అందరూ మోస్తున్నారు కదా, నేను మిమ్మల్ని మోస్తున్నాను కదా, మీరెక్కడా అనేసి ఆ భూదేవి ఏముంటుందట. అలా అని నేను అనను. భూదేవి ఏముంటుంది, నేను అలా అనడం లేదు, నేను అనగలను కానీ అనను. ఎందుకంటే మనం అందరం కూడా అవసరం. నేను అవసరమే, గోడలు అవసరమే, రూఫ్ అవసరమే, తలుపులు అవసరమే, కిటికీలు అవసరమే, అన్ని అవసరమే. మనం అందరం కలిసి ఉంటేనే కదా ఈ యొక్క ప్రపంచం నడిచేది, ఈ మానవుడు బతికేది, ఈ విశ్వం ఉన్నదంటే కలకాలం ఉందండి భూమి మీద. ఎలా ఉందంటే మనం అందరం కలిసి, కాబట్టి అందరం కలిసి ఉంటేనే కలవిసుకం, అవునా కాదా? ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే దానికి ఒక నీతి ఏంటంటే, ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరైనా కూడా ఇంటిలో కానీ, కుటుంబంలో కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజిల్లలు కానీ, తోటికోడలు కానీ, అత్తలు కానీ, పిన్నిలు కానీ, మేనత్తలు కానీ, స్నేహితులు కానీ, ఆఫీసులో కొలీగ్స్ కానీ, అందరితో కలిసి ఉండాలి. ఉంటాం కదా? ఒకసారి క్లాస్ పెట్టండి. జయబుల గణేష్ మహారాజ్కి, జయబుల గణేష్ మహారాజ్కి, జయబుల గణేష్ మహారాజ్కి. ఓకే, ఇప్పుడు రాజు, శేఖర్ టైం అవుతుంది కాబట్టి మ్యూజికల్ చైర్ పెట్టదు. ఫస్ట్ పిల్లలకి ఆ చైర్స్ రౌండ్గా వేయాలండి. ఓన్లీ చిల్డ్రన్స్, అమ్మాయిల